చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో పాట పాడుతున్న అందరూ చప్పట్లు కొట్టి దేవునామం కనపరుచుకుందామండి. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వేలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగాల ఆమరనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగాల ఆమరనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. అందరూ తప్పకుండా దేవునాలు కనపరుచుకుందామండి. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. నిత్యం ప్రేమకి వెతకటం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. నిత్యం ప్రేమకి వెతకటం, దొరకకపోతే సంకటం. మనుషులు ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషులు ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ,
మాటలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరకు దేవునాన్ని కనపరచుకోదండి. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా,
రూపమా ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. చుంటి తేనెదారలు కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. చుంటి తేనెదారలు కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ప్రేమలే ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. దేవుని కనపరుచుకుందామండి. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో
నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలు వంచండి. ఫిబ్రవరి నెల 2వ ఆదివారంలోనికి దేవుడు మనందరినీ మరి నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఈ ప్రభు దినమందు, ఈ ఆరాధన దినమందు మనందరం కలిసి యేసయ్యని మహింపరచడానికి ఆయుధపరచుకుందాం. దయచేసి అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చావు ప్రభా, నీకు వందనాలు నాయన. మిగతా వారిని కూడా తోసుకుని ప్రభా నాయన ఈ స్థలానికి నాయన ఆటంకాలు లేకుండా తీసుకుని రండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లెట్స్ ఆల్ ప్రిపేర్ అవర్ హార్ట్స్, ప్రిపేర్ అవర్ మైండ్స్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మీ దేవుడైన ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడుడి అని వాక్యంలో రాయబడింది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. లెట్స్ ఆల్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అలాగున్న దేవుని సన్నిధి కొరకు మన హృదయాలు ఆయుధపరచుకుని ప్రభుకు అప్పగించుకుందాం. జరగబోతున్న ఆరాధన కొరకు సహోదరి రాహేలమ్మ గారు ప్రార్థన చేస్తారు. లేచి నిలబడి ప్రార్థన చేయడము. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిని అనుభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రముల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు నాయన, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రముల ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ సాయంకాల సమయం తండ్రి ప్రభా నాయన, ఇదిగో తండ్రి సమయంలో ప్రభా తండ్రి నాయన ప్రభా నాయన, అయ్యా నాయన తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో మీరు కనికరించి ప్రభా నాయన, నీ ప్రేమ చూపించి ప్రభా, అయ్యా నీ కృప మా ఎడలో చూపించు తండ్రి ప్రభా నాయన. ఇదిగో తండ్రి మీరు మాకు తోడై ఉండి ప్రభా తండ్రి నాయన, అయ్యా నీ మందిరముకు తండ్రి నాయన, నీ సన్నిధిలో తండ్రి ప్రభా నాయన, అయ్యా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఎంతగానో తండ్రి ప్రభా నాయన, అయ్యా మీరు సిద్ధపరిచినందుగా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా నాయన, అయ్యా నువ్వు ఎంతో గొప్ప దేవుడివి తండ్రి, నీకు నాయన వందనాలు తండ్రి నాయన. అయ్యా నువ్వు ప్రేమ కలిగిన వాడు తండ్రి నాయన, అయ్యా ప్రేమమైనవి తండ్రి, కరుణామయుడు నాయన, కృపామయుడు తండ్రి నాయన, అయ్యా చాలా కలిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా నాయన, అయ్యా ఈ సమయం ఎంతో ఇరువైన సమయం తండ్రి నాయన ప్రభా నాయన. ఇదిగో నాయన ఈ లోకంలో ప్రభా తండ్రి నాయన, అయ్యా ఎంతో మందికి నేను తొలగలేని ప్రేమ తండ్రి ప్రభా నాయన, అయ్యా మీరు మాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన ప్రభా తండ్రి నాయన, ఎక్కడెక్కడో ప్రభ నలిగిపోయిన వారు తండ్రి నాయన, అయ్యా ఎక్కడెక్కడో పడిపోయిన మమ్మల్ని ప్రభా తండ్రి నాయన, అయ్యా నేను శ్రేష్టమైన మందిరంలో తండ్రి ప్రభా నాయన, అయ్యా మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా నాయన, అయ్యా మీరు ఉంచారయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి పాటల ద్వారా ప్రభా నాయన, అయ్యా మీ నామాన్ని గొప్పగా మీరు మహిమపరుచుకున్నారయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి, అయ్యా ఇంకా నాయన పాటలు పడే కూడా ఇంకా తండ్రి ప్రభా నాయన, అయ్యా బహుగా మీరు దీవించండి ప్రభా తండ్రి నాయన, మీ సన్నిధిలో తండ్రి ప్రభా నాయన తండ్రి అధికముగా వాడకటికి సహాయం ఇచ్చేయండి అయ్యా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నేను సంఘముల ప్రభా తండ్రి నాయన, అయ్యా ప్రార్థన వల్ల మీరు లేపనెత్తండి అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన, అయ్యా ప్రార్థన లేపండి అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఇగో నా తండ్రి వాయిద్యాలు వాయించిన వారిని కూడా ప్రభా, అయ్యా నాయన మీరు సిద్ధపరచండి ప్రభా, అయ్యా కొదవగా ఉన్నారు ప్రభా తండ్రి
అయ్యా మీరే సిద్ధపరచండి నాయన, సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన సంగమలో తండ్రి ప్రభా నాయన, అయ్యా మాకు ఏమి కావాల్సిందో నీకు తెలుసు తండ్రి ప్రభా నాయన. అయ్యా నీ నామములో మాకు దయచేయండి నాయన, నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా నీ కృపలో తెరవండి ప్రభా, నీకు స్తోత్రములు 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 ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభా, ఆరాధనలో కూడా మీరు ఉండండి తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో నాని ఎవరు కూడా తండ్రి నాయన, అయ్యా మౌనంగా ఉండి కంట ప్రభా తండ్రి నాయన. అయ్యా మన నోరు తెచ్చి తండ్రి నాయన ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి నాయన. అయ్యా మీరు మాకు సహాయం ఇచ్చాడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి నాయన ప్రభా నాయన, అయ్యా మీరు మమ్మల్ని నింపండి నాయన, వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. దేవా సహాయం ఇచ్చేయండి తండ్రి నాయన. ఇదిగో నాయన ప్రభా తండ్రి, అలాగే ప్రభా ఇదిగో నాయన మాకు ఇచ్చిన ప్రభా నాయన. అయ్యా నాయన సేవకులు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నీ సేవలో తండ్రి ప్రభా నాయన, అయ్యా ఎంతగానో ప్రభా నాయన మీరు కనికరించి తండ్రి నాయన. అయ్యా మీరు వాడకుండిగా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. ఇంకా నా తండ్రి ప్రభా నాయన నాయన, అయ్యా ఇంకా అధికముగా నీ సేవ చేసే కృపను దయచేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంకా నాయన వాడబట్టకు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో నాయన తండ్రి ప్రభా నాయన నాయన తండ్రి, అయ్యా నీ కుమారుడు ప్రభా తండ్రి నాయన. అయ్యా నాయన ఎదురు స్థలమంతా మీరు ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. దేవా మీరే సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా రాయన బిడ్డలే ప్రభా తండ్రి నాయన. అయ్యా మీరు కనికరించండి నాయన తండ్రి. ఇదిగో నిర్లక్ష్యంగా ఉంటే మీరు దర్శించండి ప్రభా తండ్రి నాయన. స్థితికి రావడానికి సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో నాయన ప్రతి బిడ్డని కూడా ప్రభా నాయన, అయ్యా మీరే తోడుకుని రండి తండ్రి నాయన. అనేక ఆత్మతో తండ్రి ప్రభా నింపండి ప్రభా నాయన. ఈ స్థలాలంతా కూడా మీరు నింపండి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీకే స్తోత్రములు 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 తండ్రి. వాక్యంలో కూడా మీరు ఉండండి ప్రభా నాయన తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా నాయన, అయ్యా నీ కుమారుని ప్రభా నిలవబెట్టుకునే ప్రభా నాయన. ఈ సమయాన్ని తండ్రి నాయన ఎవరికి ఆహారం తండ్రి సిద్ధముగా ప్రభా తండ్రి నాయన, అయ్యా అవసరమై ఉందో తండ్రి నాయన. దేవా మీరే తండ్రి నాయన, అయ్యా నీ కుమారుడు దూరం మాట్లాడు తండ్రి ప్రభా నాయన. అయ్యా ఎవరికి తగిన ఆత్మీయ ఆహారం వరకు మీరు దయచేయండి తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని తృప్తిపరచు బలపరచు నాయన తండ్రి నాయన. ఇదిగో నాయన తండ్రి మీరు మాట్లాడుతుండగా ప్రభా, అయ్యా మధ్యాలు తెరవ చేసి నాయన మమ్మల్ని నాయన బలపరచు నాయన తండ్రి. అయ్యా మేము సరస్వడానికి కూడా మీరు సహాయం ఇచ్చేయమని, మీరే మహిమ పొందుకోమని తండ్రి. ఇదిగో నాయన మరొకసారి ప్రభా, ఇదిగో తండ్రి నాయన తిరుగులందరినీ కూడా నాయన అయ్యా మీకు అప్పగిస్తున్నాం తండ్రి, మీరే మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. 107వ దావీదు కీర్తన 20వ వచనం వరకు, 1 నుంచి 20వ వచనం వరకు తమ్ముడు బాలు దేవుడు బాలు చదువుతారు. అందరూ దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. కీర్తన 107 107 1 to 20. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన కీర్తనలు 107 1 నుంచి 20 వరకు ఉత్తర ప్రతులను చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును
కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. చివరి వచనం అందరూ కలిసి చదువుకున్నారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. చదివిన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించిందాక. పరిశుద్ధుడు, ప్రేమగల మా దేవ, ఆశ్చర్యకరుడు, సర్వోన్నతుడు, మహాపరిశుద్ధుడు గల దేవ, మీకే స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతి తండ్రి మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మీ యొక్క శ్రేష్టమైన రెక్కల చేత మమ్మల్ని బలపరచావా తండ్రి. దేవా తండ్రి కృపా సంపూర్ణుడు, దేవా తండ్రి సర్వశక్తిమంతుడు ఆ తండ్రి. ఈ దినము తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి వారి యొక్క హృదయములతో తండ్రి మీరు నేరుగా తండ్రి తేటగా మాట్లాడుటకు తండ్రి దేవా తండ్రి నీ సేవకుడిని సిద్ధపరిచి ఉన్నారు తండ్రి. ఎవరికి ఎటు రీతిగా ఎటు మాటలు కావాలో తండ్రి వారికి అటు మాటలను దయచేయండి. రోషము కలిగి తండ్రి మీ మాటను ప్రకటిస్తున్న తండ్రి దైవజనుడిని బలపరచండి తండ్రి. విస్తారమైన పరిచయం తండ్రి బిడ్డకు దయచేస్తున్నారా తండ్రి. ఆయన యొక్క సరిహద్దులను విశాలపరచండి దేవా తండ్రి. బిడ్డకు హస్తానికి తండ్రి మీ హస్తము తోడే అండి తండ్రి. విశేషమైన తండ్రి గొప్ప కార్యములు చేసేందుకు తండ్రి బిడ్డను బలపరచండి తండ్రి. దేవాతను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలు తనను వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి యొక్క సమస్త వాటిని తనని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్క కన్నీరుని తండ్రి నాశంగా మార్చగల గొప్ప దేవుడు నీవేనా తండ్రి. దేవాతనను ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచు వాడు నీవేనా తండ్రి. మహాపరిశుద్ధమైన మీ కృపచేత తండ్రి ఈ ఆరాధన అంతట్లో తోడే ఉన్నందుకు వందనములు తండ్రి. దేవాతనను అటు రీతిగా తనను విశ్వసిస్తున్నందుకు వందనములు తండ్రి. దేవతను శ్రేష్టమైన మాటతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. దేవతను ఇక్కడ ఎంతో మంది తండ్రి నిరుత్సాహంతో తండ్రి దేవతను పడిపోసిన గోడ వల్ల తండ్రి దేవతను మా యొక్క ఆలోచన తలంపులు అటు రీతిగా ఉన్నాయి తండ్రి. ఒరుగుపోసిన కంచి వల్ల తండ్రి మా యొక్క హృదయ తలంపులు నా తండ్రి. బలపరచండి, స్థిరపరచండి. మీ వాక్యంతో మా పునాది వేసుకున్నట్టు కట్టండి తండ్రి. లోతుగా తండ్రి మా పునాదులు మేము త్రవ్వి తండ్రి దేవతన విశ్వాసంతో తండ్రి దేవతన బలమైన ప్రకారములు కట్టుకున్నట్టుకు తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి. దేవతను నీ కృపా సమృద్ధిని నిశ్చయం మాకును మా కుటుంబంలో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దయచేయమని వేడుకుంటాం. ఈ యొక్క చిన్న ప్రార్థన నజరుడని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపడతాం. మన పాటల పుస్తకాల నుంచి 387 పాట యేసునాథ నీకే నా ఆరాధన అనే పాట పాడదాం. ఈ పాట వచ్చిన వారు నాతో కలిసి పాడండి, రాలేని వారు రెండోసారి నాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. కొంచెం హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. యేసునాథ నీకే నా ఆరాధన, ప్రాణనాథ నీకే నా ఆరాధన. యేసునాథ నీకే నా ఆరాధన, ప్రాణనాథ నీకే నా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఎస్, వెరీ గుడ్. ఎండిన నేలపై లేత మొక్కవై పాపపు ఎండలో మొలిచితివి. సురూపమైన సొగసైన లేక నిలువెల్లా నలిగిపోతివి. ఎండిన నేలపై పాపపు ఎండలో మొలిచితివి. సురూపమైన సొగసైన లేక నిలువెల్లా నలిగిపోతివి. ఏ రీతి వర్ణుతు నీ త్యాగ
త్యాగం ఏ రీతి కీర్తింతు నీ నామం ఏ రీతి వర్ణింతు నీ త్యాగం ఏ రీతి వర్ణింతు నీ నామం నాకై బలి అయినావా వెలి అయినావా నిర్దోషమైన గొర్రె పిల్లవై యాగమైతివా యేసునాథా నీకేనా పాడదాం ప్రాణనాథా నీకేనా ఆరాధనా మీరు యేసునాథా ప్రాణనాథా నీకేనా ఆరాధనా 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 శాశ్వత ప్రేమతో రక్షించుటకై రిక్తుడవైతివి నా కోసమే మంటి పురుగునగు నన్ను ప్రేమించి మంటి స్వరూపము దాల్చితివే శాశ్వత ప్రేమతో చుటకై రిక్తుడవైతివి నా కోసమే మంటి పురుగునగు నన్ను ప్రేమించి మంటి స్వరూపము దాల్చితివే ఏ రీతి వర్ణుతు నీ ప్రేమ ఏ రీతి కీర్తుతును నిన్నే ఏ రీతి వర్ణుతు నీ ప్రేమ ఏ రీతి కీర్తును నిన్నే నాకై రక్తం కాచి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివే నాదు రక్షకుడవే నాకై రక్తము కాచి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివే నాదు రక్షకుడవే యేసునాథా నీకే ఆరాధనా గట్టి పాడు ప్రాణనాథా నీకే ఆరాధనా యేసునాథా నాథా నీకే ఆరాధనా 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. అలాగే కొన్ని నిమిషాలు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుడు నీకు నాకు మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. సమయం ఆయింది, స్థలం ఆయింది, మనం ఆయన వారము. హల్లెలూయా. చాలా మందికి సమయం లేదు. దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నందుకు, పరిశుద్ధులతో కలిసి ప్రభుని ఆరాధించినందుకు, దేవుని స్తుతించినందుకు మనం అందరం బిగ్గరగా ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలను ప్రభా, ఏ రీతిగా నేను కనపరచగలను ప్రభా, ఏ రీతిగా నేను స్తుతించగలను ప్రభా, ఏ రీతిగా నేను మహింపరచగలను ప్రభా. ఇదిగో నాయన నా స్తుతులు స్తోత్రాలు, దిస్ ఈస్ మై వర్షిప్ లార్డ్ అని చెప్పి ఎవ్రీబడి ఫర్గెట్ ఎవ్రీథింగ్. అన్ని మర్చిపోండి. నీ ముందు ఎవరున్నారో, నీ పక్కన ఎవరున్నారో, నీ వెనకతలు ఎవరున్నారో మర్చిపోండి. అందరూ కేవలం దేవుని కనపరచడం ప్రారంభించండి. బిగిన్ ద వర్షిప్. హల్లెలూయా హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్తూ ప్రభువుని కనపడతాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే తండ్రి. చేతులెత్తి నా చేతులు నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతాను ప్రభా. నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. నీ కృప జీవము కంటే ఉత్తమమయ్యా. ఐ లిఫ్ట్ మై హ్యాండ్స్ అప్ అంటు దై నేమ్. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతానయ్యా. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా దేవుని కనపరచండి. హల్లెలూయా. దేవుని సన్నిధి రాత్రి సాయంకాలం మన మధ్యలో ఉంది. ఐ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. I see the presence of God. I see the presence of God. Flow, Lord. Flow, flow, Lord. Flow.
మీ సన్నిధి ప్రవహింపచేయండి మా మధ్యలో. మీ సన్నిధి అభిషేకం ప్రవహింపచేయండి నాయన. గ్లోరీ, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. ఈ సాయంకాలం ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారు. యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు తండ్రి. మనము పిల్లల గుండెల నిండా, హృదయం నిండా స్తుతిద్దాం ప్రభు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతి చేయవాడు మహింపరుస్తున్నాడు. మార్గం సరళం చేసుకుంటున్నాడంట. నీ మార్గాలు సరళం చేయబడతాయి. నువ్వు ఆరాధిస్తుండగా సాతానుడు వేసిన తలుపులన్నీ తెరిసిపోతాయి. నువ్వు స్తుతిస్తుండగా తలుపులన్నీ తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీరు నాట్యంగా మారుతుంది. గొప్ప వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. సాయంకాలం స్తుతిస్తావా? ప్రభుని కనపరుస్తావా? నానా నోరు తెచ్చేసే మహింపరుస్తావా? థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసే, చప్పట్లు కొడుతూ పాడదాం. రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా. పాడదాం. సింపజే సిరందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజే సిరందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు. ఆమేన్, ఆమేన్. అందరూ లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృపణను వీడగా శాశ్వత. నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా కృపామయుడా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ సింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయుడా. ఆరాధన, 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 ఆరాధన. Praise the Lord. ఆరాధన, 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 ఆరాధన. స్తుతియా. మా స్తోత్రం, స్తోత్రం, మా స్తుతులు మీకే తండ్రి. మా రక్షణకర్త మీకు స్తోత్రం. ఆరాధన, స్తుతి, ఆరాధన. నీకే కదా మా ఆరాధన. నీవే కదా మా ఆరాధన. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. అందరూ చప్పట్లు కొట్టు ప్రభు వర్షిప్ ద లార్డ్. మన స్తోత్రం ప్రభు అయిన దేవునికి మాత్రమే. యేసు నామానికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల వరకు యేసు నామములో హెచ్చించబడును గాక. All the name of the Lord is glorified. Receive your miracle. Receive your miracle. Thank you, Lord. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మా మధ్యలో ఉన్నారు నాయన, నీకు స్తోత్రం. మీ సన్నిధిని బట్టి వందనాలు. We love you, Lord. We kiss your feet, Lord. మీ కృపకే వందనాలు తండ్రి. ప్రభు, ఈ సాయంకాలం తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు దయచేసి మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మాకు కనిపించండి, మమ్మల్ని బలపరచండి నాయన. అంతకంతకు మమ్మల్ని బలపరిచి క్రీస్తులో స్థిరపరచండి. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, వారిని క్షమించి మరొక సమయం వారికి అనుగ్రహించండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రేక్షకుడు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరూ మీ బైబిల్స్ పైకి ఒక్కసారి అందరూ హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఇది నన్ను ఎలాగున మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువును మహిమపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? చెయ్యుపుతో నవ్వుతూ హల్లెలూయా చెప్పండి. నవ్వుతూ హల్లెలూయా. స్మైల్ అండ్ ప్రైజ్ గాడ్. స్మైల్ ఈజ్ మై స్టైల్ అన్నాడు ఒక ఆయన. స్మైల్ ఈజ్ మై స్టైల్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా విమోచించిన వారు చెరలో నుండి సియోనుకు వచ్చినప్పుడు వారు కలకన్న వారి వల్ల ఉన్నారు, వారి నోటి నిండా నవ్వు ఉండేనని మాట రాయబడింది. దేవుని బిడ్డలు ఒకడు అంటున్నాడు, అదేందో భయ్యా మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు దేవుని బిడ్డలు అంటున్నాడు. ఎస్, స్మైల్ ఈజ్ మై స్టైల్. హల్లెలూయా. ఇంకో మాట చెప్పను, ఇంకో సీక్రెట్ చెప్పనా? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అది ఒక సూచన. దేవుని ఆత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పవిత్రమైన జీవితం జీవిస్తూ అదొక సూచన. సంతోషంగా ఉండడం అదొక సూచన. ఆత్మలో ఆనందం అంటారు కానీ. కాబట్టి ఎప్పుడు సంతోషంగానే మనం ఉండాలి. మనం సంతోషంగా ఉంటే సాతానుడు ఏడ్చుకుంటూ పారిపోతాడు. మనం ఏడుపు ముఖం పెట్టుకుని ఎప్పుడు నిరాశ నిస్పృహంలో ఎదిగి బతుకున్నట్టుగా ఉన్నాం అనుకో, వాడు నవ్వుతూ డ్యాన్స్ చేస్తాడు. వాడు చెలరేగిపోతాడు అనమాట. వాడు సిగ్గుపడి పారిపోవును గాక. ఆమేన్. సరే, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు గట్టిగా చదవాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. యాకోబుని ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. చాలు 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 చాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఐ హావ్ షోన్ మై లవ్ టు యూ. నేను మీ ఎడల నా ప్రేమ చూపించాను. మీరు అడుగుతురు, ఇశ్రాయేలీయులారా, మీరు అడుగుతురు, ఎప్పుడు చూపించావు? ఎలాంటి ప్రేమ చూపించావు? ఎలా అని అడుగుతున్నారు కదా మీరు. నేను ఏశావు యాకోబు కన్నకాడ నేను యాకోబుని ప్రేమించితని. యాకోబు అర్హుడు కానప్పటికీ కూడా యాకోబుని నేను ప్రేమించి, యాకోబుని నిలవబెట్టి, యాకోబుని ఆశీర్వదించి, యాకోబు యొక్క బలహీనతలను చూడకుండా నా సంకల్పాన్ని బట్టి, నా చిత్తాన్ని బట్టి, నా అత్యున్నతమైన ప్రేమను చూపించి యాకోబుని ఒక జనముగా నేను చేశాను. హల్లెలూయా.
ప్రభు అంటున్నాడు, నేను మీ ఎడల నా ప్రేమను చూపి ఉన్నాను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. గాడ్ లవ్స్ us సో మచ్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ అన్నాడు గట్టిగా. మనుషుల ప్రేమ కాదు, గాడ్స్ లవ్. మనం గ్రీక్ భాషలో చూస్తే దేవుని ప్రేమ అనే మాట తెలుగులో ఎక్కడొచ్చినా ఆ మాట గ్రీక్ బైబిల్లో చూస్తే ఏమో తెలుసా? అగాపే అని ఉందట. అగాపే అని అన్నారు గట్టిగా. అగాపే అంటే దేవుని ప్రేమ. అగాపే అంటే చాలా అర్థాలు ఉన్నాయంట. అదేంటి తెలుసా? స్వార్థము లేని ప్రేమ, ఆశించని ప్రేమ, ఏమి ఆశించిన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, కపటం లేని ప్రేమ, ఎండ్లెస్ లవ్ అంటే చివరి వరకు ప్రేమించే ప్రేమ, అది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనందరికీ బాగా తెలుసు. యోహాను 3:16 ఓపెన్ చేయకుండా చదివేచ్చింది. యోహాను 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో. ఆ ప్రేమకు కొలతలు సండే స్కూల్లో పాట నేర్పిస్తారు. గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, గాడ్స్ లవ్ సో హై, ఐ కాంట్ గెట్ ఓవర్ ఇట్, సో డీప్, ఐ కాంట్ గెట్ అండర్ ఇట్, సో వైడ్, ఐ కాంట్ గెట్ రౌండ్ ఇట్, ఓ వండర్ఫుల్ లవ్. హల్లెలూయా. తెలుగు చెప్తాను మీకు. ఎంతో ఎత్తు, ఆ ఎత్తు నేను చేరలేను, ఎంతో లోతు, ఆ లోతు నేను వెళ్ళలేను, ఎంతో వెడల్పు నేను చుట్టలేను, ఎంతో గొప్ప ప్రేమ. హల్లెలూయా. అలా చూడకండి, నేను మీ అంత సింగర్ అయినా మామూలుగా పాడతాను అంతే. దేవునికి స్తోత్రం. ఇలా చాలా మంది సింగర్స్ ఉన్నారు ఇక్కడ, పాటలు చక్కగా పాడుతున్నారు. ప్రియులరా, యేసయ్య ప్రేమ ఎంత ఎత్తో, యేసయ్య ప్రేమ ఎంత లోతో, ఆయన ప్రేమ ఎంత వెడల్పో మనం చెప్పలేము ప్రియులరా. అన్కౌంటబుల్ లవ్. అంతగా మనల్ని ప్రేమించాడు. యేసయ్య ప్రేమ ఫేక్ లవ్ కాదు. ఏ లవ్? ట్రూ లవ్. ఏ లవ్ చెప్పండి? అసలు ప్రేమ అంటే దేవుని ప్రేమే. అప్పుడప్పుడు పేపర్లో న్యూస్లో పెట్టడం మన ప్రేమ దోమ, ఇవన్నీ సెల్ఫిష్, మోహంతో కూడిన, అపవిత్రతో కూడిన, స్వార్థపూరితమైన ప్రేమలు ఇవి. ఈరోజు నాకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. పెళ్ళైన కొత్తలోనంట రోజెస్ ఇచ్చేవాడట. రోజెస్ ఏంటి? రోజెస్ అంటే గులాబీ పూలు, ఐ లవ్ యూ. కొన్ని రోజులు పోయిన తర్వాత చేపల కూరలు వేస్తాం కదా, ఏమంటారు దాన్ని? కొత్తిమీర కట్ట తీసుకొని పెడతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. పెళ్ళైన కొత్తలో ఆ ప్రేమ ఫస్ట్ లో అంటారు దాన్ని. అందుకే ప్రభు అంటాడు కదా, నీకున్న మొదటి ప్రేమను మాట్లాడరేటండి. ప్రకటన 2వ అధ్యాయంలో నీకున్న మొదటి ప్రేమను వదిలితివి. ఫస్ట్ లో అంటారు దాన్ని. మనం ముగింపు వరకు, చివరి వరకు ఆ ఫస్ట్ లో ఆ శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉండాలి. పెళ్ళైన కొత్తలోనంట నీకేం కావాలి డార్లింగ్ అని అడిగాడంట. నాకు మైసూర్ పాక్ కావాలన్నదంట. ఏంటిది? మైసూర్ పాక్. అలాగే ఉండని చెప్పి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోయి 2 రోజులు అయిపోయి 3వ రోజు తిరిగి వచ్చాడంట. మా వాడిని అవుతున్నాడు. ఈ పెళ్ళైన కొత్తలో పెళ్లి కూడా కనబడలేదని ఎలా ఉంటుంది? పెళ్లి కూతురికి, చుట్టాలకి, అత్తలకి, బంధువులకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా టెన్షన్. ఏమైపోయాడు? కంప్లైంట్లు ఇచ్చేశారు ఫోన్లో. ఎక్కడమ్మా అసలు అడ్రస్ లేడు. 3 రోజులు అయిపోయింది. బ్యాగ్ పట్టుకు చిన్న కవర్ పట్టుకుని వస్తాడు ఇంటికి. అందులో ఏముందంటే మైసూర్ పాక్ ఉందంట. ఇలా మైసూర్ పాక్ అడిగితే ఎటైనా మైసూర్ వెళ్ళాను అన్నాడంట. మైసూర్ పాక్ దానికి ఎక్కడికి వెళ్ళాను? అదే ఏ ప్రేమ అది? ఫస్ట్ లో. తిమోతి బాగా చెప్తున్నాడు. ఫస్ట్ లో చెప్పండి. ఏ ప్రేమ? మొదటి ప్రేమ. మొదటి ప్రేమ చివరి వరకు ఉండదు. మన ప్రేమ ఫేడ్ అయిపోద్ది. మన ప్రేమ వాడిపోద్ది. మన ప్రేమ మాడిపోద్ది. అందరి ఏమంటారండి? బలహీనం అయిపోతుంది, వీకెన్ అయిపోతుంది అవర్ లవ్. అయితే
దేవుని ప్రేమ అది ఎప్పుడు వాడన్నది, మారన్నది, బలహీనము కానిది, చివరి వరకు అదే ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, మనల్ని ప్రేమించే దేవుని కలిగి ఉన్నాం. ఆమేన్. సచ్ ఎ గాడ్ వి హావ్, లవ్స్ us so much. నేను దేవుని ప్రేమ ఎలాంటిది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. 1 యోహాను పత్రిక 4:19 కొన్ని మాటలు దేవుని ప్రేమను గురించి మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. 1 యోహాను పత్రిక 4:19 చూడండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, మనము దేవుడు ఉన్నాం. మొదట మనం ప్రేమించామా, దేవుడు మనల్ని ప్రేమించాడా? ఎస్, ఇది మొదట ప్రేమించిన ప్రేమ. వీ నెవర్ ఫైండ్ హిమ్, వీ నెవర్ సీక్ హిమ్, వీ నెవర్ లవ్ హిమ్. మనం ఎప్పుడు ఆయన ప్రేమించలేదు. ఏంటి సువార్త ఎక్కడుందని ఎత్తుకుంటూ మనం వెళ్ళామా? సువార్త దగ్గరే మన దగ్గరికి వచ్చారా? గాడ్ సెండ్ హిస్ సర్వెంట్స్. సరిగ్గా మీరు 100-150 సంవత్సరాల క్రితం వెళ్తే దేవుడు మిషనరీస్ ని పంపించాడు. ఎక్కడి నుంచో, దావిజన్లో ఎక్కడి నుంచి, అమెరికా నుండి, ఇంగ్లాండ్ నుంచి, మరి ఆస్ట్రేలియా నుండి, అనేక వెస్టర్న్ కంట్రీస్ నుండి దేవుడు తన సేవకులను పంపించి పిల్లరా సువార్తను మనం ప్రకటించాడు. మనం వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. మనం ఎప్పుడు ఆయన వెతకలేదు, మనం ఎప్పుడు ఆయన ప్రేమించలేదు. మొదటి ప్రేమించిన ప్రేమ. మొదట మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తావు? అదో సామెత, ఏం చేస్తే అదే ఇస్తాం. కొంతమంది బాగా తెలివైన ఏం చేస్తారంటే, ఇంట్లో ఫంక్షన్ అయ్యేటప్పుడు చిన్న పుస్తకాలు పెడతారు. ఆ వెనక చివరిలో పడు పుస్తకాలు పట్టుకుని పుచ్చిమి కూర్చుంటాడు. చూసారు ఎప్పుడైనా? ఎందుకు? రాతపోతలు. ఆ బుక్ ఎక్కడ పారేస్తారా, జాగ్రత్త దాచుకుంటారా? చాలా జాగ్రత్త దాచుకుంటారు. ఎందుకంటే మళ్ళా ఆడు పిలిచాడు అనుకో, వాడు ఎంత వేసాడో చూసి దానికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు కలిపేస్తాం. ఒక్క అది మన ప్రేమ. వాడు ఇస్తే, వాడు రాస్తే అదే వాడి పేరు. వాడు రాయిస్తే మనం రాయిస్తాం, వాడు ప్రేమిస్తే ప్రేమిస్తాం. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నప్పుడు క్రిస్మస్ దినాల్లోని సాయంకాలం, క్రిస్మస్ రోజు ఈవినింగ్, ఇప్పుడు కల్చర్ ఉందా లేదు నాకు కానీ, మా వీధిలో ఏం చేసేవాళ్ళంటే అందరూ బాక్సులు పంపించుకునేవారు. మా అమ్మ ఈ జంతువులు ఇవన్నీ ఉండేది, మేము ఇంకొకరికి మా అలా ఒక్కొక్కరు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమాలు జరుగుతుండేవి. పిల్లరా, మన మొదట ప్రేమించాడు. అది ఎంత గొప్ప ప్రేమ అంటే చూడండి. తగ్గుపాటి కుమారుడు దూరం అయిపోయినప్పుడు ఏం జరిగింది ఒకసారి మీరు చూడండి. లోకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం. తండ్రి ప్రేమ అక్కడ మీరు చూస్తారు. యూ విల్ ఫైండ్ ది ఫాదర్స్ లవ్ దేర్. లోకాసువార్త 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం అందుకు తీసుకున్నానా? లోకాసువార్త 15:20. వాడిగా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వాడు ఇంకా దూరంగా ఉండగా తండ్రి చూసి ఏం చేశాడు? తండ్రి పరిగెత్తుకుని మనమాట కుమారుడు ఎంత అద్భుతం చేశాడు. తండ్రి అవమానం తీసుకొచ్చాడండి. తండ్రి ఆస్తిని పాడు చేశాడు, పేరు పాడు చేశాడు. పిల్లల చాలా వరస్ట్ గా పాడైపోయాడు, దొరలవాట్లు లోనైపోయాడు. అలాంటి వాడిని తండ్రి ప్రేమిస్తున్నాడు. వాడిగా దూరంగా ఉండగానే అన్ని మర్చిపోయి పారిపోతున్నాడు. మాట దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వెనకపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తెలుగు ఇంగ్లీష్ బైబిల్ ఏమో తెలుసు. ఫాదర్ కవరింగ్ విత్ కిసెస్ అని ఉంది. ముద్దులతో నింపేశాడటండి. ఏం ప్రేమ అండి తండ్రి ప్రేమ. మనం చెడిపోయినా, మనం పడిపోయినా, దూరమైపోయినా, పాడైపోయినా మనల్ని ప్రేమించే ప్రేమ, మొదట ప్రేమించిన ప్రేమ. రోమపత్రిక సార్ ఓపెన్ చేయండి. రోమపత్రిక 5వ అధ్యాయం. ఎవరు చూపించారండి ఎవరి ప్రేమ మన పట్ల? ఎవరైనా ఇలా ప్రేమించారో మనల్ని? రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి.
6వ వచనం మొదటి చదవండి. 6వ వచనం. అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మనము బలహీనులముగా ఉండగా చనిపోయాడంట. 8వ వచనం కూడా చదవండి. 8వ వచనం. తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు. ఎట్లనగా ఇందాకలేమో బలహీనులము భక్తిహీనులమై ఉండగా ఇప్పుడేమో పాపులముగా ఉండగా చనిపోయాడంట. 10వ వచనం. అనగా శత్రువులమై ఉండగా భక్తిహీనులంగా ఉండగా. 2వది ఏంటి? పాపులమై ఉండగా. 3వది మన భక్తిహీనులము, పాపులము, శత్రువులము. వీఆర్ ఎనిమీస్. ఆయనకి శత్రువులు మనం ఒకప్పుడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మొదట మనల్ని ప్రేమించిన ప్రేమ ఆయన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి. చూడండి ఇంకా ఆయన ప్రేమ ఎలాంటిదో మీకు జ్ఞాపకం. కొన్ని మాటలు ఇర్మియా గ్రంథం 31:3 చూడండి. ఇర్మియా గ్రంథం 31:3 వచనం. అందరూ ఓపెన్ చేసి దేవుని వాక్యంలో చూడాలని నేను కోరుతున్నాను. 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఇట్లా శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించుచున్నాను కనుక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభు అంటున్నాడు, ఇర్మియాతో ప్రభు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. శాశ్వతమైన ప్రేమ అనండి గట్టిగా. అంటే ఏంటి అర్థం? ఎప్పటికీ ఉండే ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే ఇంగ్లీష్ లో ఎవర్ లాస్టింగ్ లవ్. ఇందాక ఫస్ట్ లో మాత్రమే కాదు, ఎండింగ్ వరకు, చివరి వరకు అదే ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు రాదు, మార్పు లేదు. చివరి వరకు అలాగే ప్రేమించే ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ చదవండి. చదువునాను. అవును. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి ఎంతవరకు ప్రేమించాడంటున్నాను? అంతమ వరకు. మొదటి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఆఖరికంట కంగారు పడక దేవుని స్తోత్రం. చివరిలోనంటే మూడు నిలుస్తాయి. ఎలా చూపించిన అందరూ చివరికి 3 నిలుస్తాయి. దగ్గరది విశ్వాసము, నిరీక్షణ. నాకు వినపట్లేదు. విశ్వాసము. ఇప్పుడు కింద వీటిలో శ్రేష్టమైన ప్రేమ. గాడ్స్ లవ్. 8వ వచనం 13:8 చూడండి. 13:8. ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనాలైన నిరర్థకాలైపోయి, భాషలైన నిలిపోతాయి, జ్ఞానం కూడా నిరర్థకం అయిపోతాయి. కానీ ప్రేమ మాత్రం చివరి వరకు ఉంటుంది. చప్పటి కొడుతూ ప్రభువుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. గట్టి హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, మనమట వృద్ధులం అయిపోయే వరకు కూడా, ముసలివారం అయిపోయే వరకు కూడా ఎత్తుకుని మోస్తాడట ఆయన. హల్లెలూయా. మన పిల్లల్ని ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుని మోస్తాం? తిమోతి ఎగ్జాంపుల్, పెద్ద స్థుతిని ఎత్తుకుంటాం కదా. 5 ఎత్తపడి నీకు నడడం రాదు, నడు అంటది అలమ్మ. నడువే అంతవరకు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన అభి వచ్చి వాళ్ళ నాన్న నన్ను ఎత్తుకోడాడంటే ఎత్తుకుంటానా? నిన్ను ఇప్పుడు ఎత్తుకోడు. నీ వయసు ఎప్పుడో దాటిపోయింది. సిగ్గు నీకు? వాక్, నడు. వాక్యం చెప్తుంది
మనమాట ఉండిపోయినమాట మనల్ని చంకనెత్తుకుని మోస్తాడంట ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ప్రేమ అండి. మనం వృద్ధులమైపోయినా ప్రేమ తగలేదు, ఆ ప్రేమ మారలేదు. తండ్రి ప్రేమ వాక్యంలో ఏముంది తెలుసా? నీ తల్లిని నిన్ను మరుచును కానీ నిన్ను. అసలు ఆ ప్రపంచంలో ప్రేమ అంటే ఎవరి ఎగ్జాంపుల్ చూపిస్తారు? ఈ లోకంలో తల్లిని కదండి, మదర్ కదా చూపిస్తారు ప్రేమ. కానీ బైబిల్ చెప్తుంది నీ తల్లి అని నేను ఒకరోజు మర్చిపోద్దట, కానీ యేసయ్య నిన్ను మర్చిపోతాడంట. హల్లెలూయా. నేను ఒకరోజు పేపర్లో చదివాను. అప్పుడే పసికొందనంటే ఒక తల్లి తీసుకొచ్చి డస్ట్బిన్ లో పడిచేసింట. అలా కడుపు 9 నెలలు మోసి డెలివరీ అయినప్పుడు ఆ పెయిన్స్ పడి పుట్టిన బిడ్డను బ్రతికుండగా ఆ డస్ట్బిన్ లో వేసినట్టు. ఏమైంది నీ ప్రేమ? వేర్ ఈజ్ యువర్ లవ్ మదర్? తల్లి ప్రేమ గొప్పదే కాదని నన్ను, కానీ నీ తల్లి నేను ఒకవేళ మార్చును కానీ నేను నిన్ను శాశ్వతంగా ఉండే ప్రేమ. నువ్వు ఉన్నంత వరకు, యుగ సమాప్తి వరకు, చివరి వరకు, అవసరం కూడా చివరి వరకు నీ ప్రేమించి ఎత్తుకుని నిన్ను హత్తుకుని నిన్ను మోసే ప్రేమ ఈ ప్రేమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొదట ప్రేమించిన ప్రేమ, రెండవది శాశ్వతమైన ప్రేమ. మూడవది చూడండి ఎఫెసీ పత్రిక 2:5. ఎఫెసీ పత్రిక 2:5 4-5 కలిసి ఉన్నాయి, చదవండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏమే అవును చూడరా, ఇక్కడ దేవుని ప్రేమ మూడవది ఎలాంటిదంటే మహాప్రేమ అంటండి. చదవండి ఏముంది ఇక్కడ? మహాప్రేమ. ఇంగ్లీష్ లో గ్రేట్ లవ్ అని ఉంది. గ్రేట్ లవ్. అందులో ఇంగ్లీష్ లో అండి ఏ లవ్? మీరు అనొచ్చు ఎందుకు గ్రేట్ లవ్ అంటే, మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో ఉండగా తన కుమారుడని యేసుప్రభువుని భూమి మీదకి పంపించి, ఎందుకు పంపించాడు యేసయ్యని? తన ఏకైక కుమారుడిని భూమి మీదకి ఎందుకు పంపించాడు? మనల్ని బ్రతికించడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆ ఫలము తినుదిన నిత్యముగా చచ్చిపోయాడు ఆదాము. ఆత్మీయుడితో చచ్చిపోయింది. బయటికి బాగానే ఉన్నాడు కానీ ఆత్మలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మృతుడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆదాము బ్రతకాలంటే, ఆదాము మరి తిరిగి లేవాలంటే తన కుమారుడైన ఏకైక కుమారుడిని ఈ భూమి మీదకి పంపించి, సిలువకు అప్పగించి, మరణానికి అప్పగించి మనల్ని బ్రతికించడానికి, మనల్ని రక్షించడానికి. ఇదంతా దేంతో చేశాడు దేవుడు? ప్రేమతో. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ హి కుడ్ నాట్ డూ దట్. ప్రేమ లేకపోతే ఆయన చేసి ఉండేవాడు కాదు. ఏకైక కుమారుడిని పంపించేశాడు మన కోసం. ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడిని. ఓన్లీ వన్ బిగాటన్ సన్. ఇంగ్లీష్ లో ఓన్లీ బిగాటన్ సన్ మన కొరకు పంపించేశాడు. సిలువ మరణము పొందినంతగా అప్పగించేశాడండి. ఆ శాపానికి అప్పగించేశాడు. ఆ భయంకరమైన పాపానికి అప్పగించేశాడు. ఆ రోమా సైకిల్ చేతికి అప్పగించేశాడండి. కారణం నిన్ను నన్ను బ్రతికించాలి, నిన్ను నన్ను రక్షించాలని. ఏ ప్రేమ? మహాప్రేమ. చెప్పండి ప్రేమని. గ్రేట్. అంత గొప్ప ప్రేమ అండి. సామెతల గ్రంథం 10:12 చూడండి. సామెతల గ్రంథం 10:12. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవ నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి స్వార్థం మూల కారణం. దేవ నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా, బంధాలు వీడినా, క్రీస్తు ప్రేమమా. చెప్పండి పడదాం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, క్రీస్తు ప్రేమ మారదు. ప్రేమ 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 నా తండ్రి ప్రేమ.
ప్రేమ ప్రేమ ఇటు చూడరా బాబు, ఏ అని చూస్తారు. మా ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ఊహకు అట్లా మా నా ఏక ఏమా వెలకు నీ ప్రేమ నా యేసు ప్రేమ ఊహకు నీ ప్రేమ నా యేసు ప్రేమ వెలకు నీ ప్రేమ నా తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగనామారనిది యేసు ప్రేమ జగనామారనిది యేసు ప్రేమ 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 అందరూ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ నా ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రేమ లాంటిది. సామెతల గ్రంథం 10:12 చూడండి. 11-12 వచ్చి చదువునా. పగ కలము రేవును. పగ అంటే ఏం చేస్తుందట? కలహాన్ని ఏం చేస్తుందట? రేపుతుంది. పగ అంటే కోపం ముదిరితే ద్వేషం అవుతుందట. ద్వేషం సూపర్లేటివ్ డిగ్రీ అయితే పగగా మారుతుందంట. వాక్యం చెప్తుంది లేవికాండంలో, నీ సహోదరుని మీద నీ హృదయంలో పగ ఉండకూడదు. ఈ పగ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కయ్యను దగ్గర స్టార్ట్ అయింది. కయ్యను దగ్గర తన సహోదరుడి మీద పగ పెట్టుకుని చంపేశాడు. ఏశావు పగ పెట్టుకున్నాడు. సౌలు దాని మీద విషపు చూపు నుంచి చాలా ప్రమాదం. మనం పగ పెట్టుకోవడానికి లేము, క్షమించడానికి ఉన్నాం. ఆమె చెప్పండి గట్టిగా. లెట్స్ ఫర్గివ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్. దట్స్ ఇట్. వాక్యం ఏమంటే పగ తీర్చుకునుట నా పని అన్నాడు ప్రభు. పగ తీర్చుకోవడం మన పని కాదు. ఎవరి పని? చాలాసార్లు మనం ఏమనుకుంటుంటే ఎక్కడ దెబ్బ కొట్టాలని చూస్తుంటాం, ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా వ్రాయబడింది. ద్వేషము, పగ ఇవన్నీ మరి నీ ఆరోగ్యం పాడు చేస్తాయి. అంతేకాదు దేవుని దూరం చేస్తాయి. అంతేకాదు చివరికి నరకాన్ని తీసుకుపోతాయి. నేను మా ఊర్లో ఒక ఆవిడ ఉంటుంది, చాలా సీనియర్ విశ్వాసాన్ని, ప్రార్థన పరురాలు, గొప్ప దైవజనురాలు. కానీ ఆమె అత్తతో అసలు చచ్చిపోయే వరకు మాట్లాడలేదు. నేను మాట్లాడలేదట. అంతే. ఏమైంది? క్షమించు మాట్లాడితే ఏమైంది? నేను క్షమించను. అంత ద్రోహం చేసింది. అయితే ఆ ద్రోహం చేస్తే చేయలే. క్షమించడానికి ఏమైంది? మాట్లాడడానికి ఏమైంది? నేను చచ్చిపోయినా సరే మాట్లాడడం అని కూర్చుంది భీష్మించుకొని. మీరు నమ్మరు, భయంకరమైన వ్యాధి, భయంకరమైన జబ్బు వచ్చేసి ఇంట్లో తాళం వేసుకుని చచ్చిపోయింది. చచ్చిపోయి 2-3 రోజులు అయిపోయిన తెలియలేదు. వాసన ఆఖరికి చనిపోయి దురాత్మ అయిపోయి ఈవిల్ స్పిరిట్ అయిపోయి అందరిని పీడించి చెడ్డ పేరు తెచ్చుకుని ఆఖరి నరకానికి పోయింది. ఎంత సీనియర్ మోస్ట్ విశ్వాసం కూడా. పగ, ద్వేషము చాలా ప్రమాదకరమైనది. ద్వేషం ఉంటే కృపను పోగొట్టుకుంటామని తెలుసా మీకు? సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు ద్వేషం వల్ల. రాజ్య అధికారాన్ని పోగొట్టుకున్నాడు. సరే, సబ్జెక్ట్ మన కాదు. పగ ఏంటంటే కలహము రేపును. కలహం అంటే తగు గొడవలు రేపుతుంది పగ ఉంటే. కిందన రాయబడింది, ప్రేమ దోషాలన్నింటినీ కప్పుతుంది. ఇది యేసయ్య ప్రేమ. మన పాపాలన్నీ కప్పేసింది యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య ప్రేమ మన దోషాలన్నీ కప్పేసింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువునా. ప్రేమ అనేక పాపములను కప్పును
అన్నిటికంటే ముఖ్యముగా ఉమ్. ఒక దానిని ఎడల ఆ? ఒకని ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమను ఓ మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ అనేక పాపములను మనం చేసిన పాపాలన్నీ కలిపేశాడు యేసయ్య తన ప్రేమ చేత. స్తోత్రం చెప్పండి. వాక్కులు ఎవరండి? నీ ప్రేమ చేత నా పాపములు ఏం చేశాడంట? యెషయా ఇందా ఆ పాట కూడా మనం పాడాలి. నీ ప్రేమ చేతన నాశనమును గోతునుడి విడిపించాం. 38వ అధ్యాయం యెషయా 38వ అధ్యాయం 17వ వచనం చదువునా. మాకు నెమ్మది కలుగుటకు కారణం ఆయన. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతును విడిపించి నీ వీపు వెనకతడు నా పాపాలన్నీ ఏం చేశావు? చిన్నప్పటి నుంచి మనం చేసిన పాపాలు ఒకటా రెండా ఎన్ని చేసామో కదా, అందరూ కలిపి చెప్పండి. అయితే ప్రైజ్ ది లార్డ్, ఈ పాపాలన్నీ మన దేవుడు మన ప్రభు ప్రేమ చేత ఏం చేశాడు? తన వీపు వెనకతలా పారేశాడండి. యెషయా గ్రంథం ఉంటది, మబ్బు తొలగిపోయినట్లుగా నేను నీ పాపాలు తుడిచివేస్తున్నాను, నేను ఎన్నడూ జ్ఞాపకమో చేసుకున్నాను. కీర్తన గ్రంథంలో సమయంలో తొందరగా చెప్తున్నాను. తూర్పుకి పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన దోషాలను ఆయన ఏం చేశాడంట? దూరం చేశాడంట. హల్లెలూయా. తూర్పు పడమటికి తూర్పు ఎంత దూరం? పడమట అంటే ఇంగ్లీష్ ఏమంటారండి? వెస్ట్. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మనకు తెలుసు కదా. వెస్ట్ గోదావరికి ఈస్ట్ ఏంటి? పశ్చిమ గోదావరికి తూర్పు ఏది? తూర్పు గోదావరి కదా. తూర్పు గోదావరికి తూర్పు ఏది? తూర్పు గోదావరి తూర్పు గోదావరి తూర్పు విశాఖ జిల్లా. విశాఖ జిల్లా తూర్పు శ్రీకాకుళం. మన శ్రీకాకుళం వెళ్ళొచ్చాను మన సహవాస సంఘం. శ్రీకాకుళం తూర్పు కలకత్తాకు తూర్పు బర్మాకు తూర్పు ఎలా వెళ్ళిపోతుంటది అంతే. దాని దూరం ఎంత ఎవరికి తెలీదు. అంత దూరపరిచాడు నీ పాపాలు నీ దగ్గర నుండి. హల్లెలూయా. పాపపు శిక్ష లేకుండా, పాపపు శాపాన్ని కొట్టేసి, పాపపు ప్రభావం లేకుండా పాపాన్ని దూరం చేశాడు. ఆయన వీపు వెనక వేసేసుకున్నాడట మన పాపాలు. ఎంత గొప్ప ప్రేమ! ప్రేమ దోషాలు ఏం చేస్తుంది? ఓ నేరములంచేవాడు. మన పాపాలు క్షమించిన ప్రేమ, నేనంటాను సహించిన ప్రేమ, మనల్ని భరించిన ప్రేమ. అది ఎవరు చూపలేని ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఎలాంటి ప్రేమ చూడండి, ఇది ఎలాంటి ప్రేమ చూడండి. శామ్యూయల్ 2వ శామ్యూయల్ గ్రంథం 1:26 చూడండి. 1:26 త్వరగా చూడండి, ముగిస్తాను. నా సహోదరుడా యోనతానా, ఓకే చదువునానా. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. దేవుని ప్రేమ అంట వింతైన ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఎలాంటి ప్రేమ? స్త్రీలో చూపించు ప్రేమ కన్నా అధికమైనది అని పాట కూడా ఉంది. ఇప్పుడు పాడితే టైం చాలు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఓ పాస్టర్ ఉండేవాడు. ఆయన ప్రతి మొక్కకి పాటే. గంట వాక్యంలో 30 గంట పాటలు, 1/2 గంట వాక్యం. ఆమె నిలబడండి. దేవుని స్తోత్రం. పిల్లరా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే వింతైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నోరు తెచ్చాడు. ఎలాంటి ప్రేమ? వింతైన. స్త్రీలు చూపించే ప్రేమ కన్నా అధికమైన ప్రేమ. మన దోషాలు కప్పిన ప్రేమ, దోషాలన్నీ కప్పేసిన ప్రేమ. చూడండి ఇంకా ఎలాంటి ప్రేమ. టైం అయిపోతుంది. సాంగ్స్ ఆఫ్ సోలొమన్ పరమ గీతాల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. త్వరగా కొన్ని మాటలు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో మీకు నేను చూపించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. 8:6 పరమ గీతాలు 8:6.
ప్రేమ మరణం అంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళం అంతా ఈర్ష్య. ఈర్ష్య అంటే ఏంటండి? అసూయ, ఈర్ష్య. అసూయ ఎముకలకు, మత్సరము ఎముకలకు. అసూయ ముదిరితే మత్సరంగా మారిపోద్దట. మత్సరం. హల్లెలూయా. చాలా ప్రమాదకరం మత్సరం అనేది. ఎదుటోడు బాగుపడితే చూసి ఓరవలేని ఆ క్యారెక్టర్ ఉంటదే, మనలో ఎవరికి అది ఉండకూడదు. ఆమేన్. ఒకవేళ చిన్నదున్నా సరే పరిశుద్ధాత్మ దేవ అగ్నితో కాల్చేయ ఆ క్యారెక్టర్ అని ప్రార్థన చేయాలి మనం. ఆమేన్. అందరూ బాగా ఉండాలా, అందరూ దీవించబడాలా, అందరూ క్షేమంగా ఉండాలి. ఆమేన్. అక్కడెక్కడ ఆటో మీద నేను వెళ్తున్నప్పుడు చూశాను, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. విన్నారా మీరు? ఎప్పుడైనా చూశారు? అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది నోటితో చెప్పడం కాదు, గుండెల్లో రావాలన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనదంట. దానికి పైన ఏమన్నాడంటే ప్రేమ మరణమంతా. ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే మరణము కంటే బలమైందంటండి. ఈ లోకంలో ప్రజలంతా దేనికి భయపడతారంటే మరణానికి భయపడతారు. ఎడబాపు, మానవ జీవితానికి ఎడబాపు, పర్మనెంట్ సపరేషన్. దానికంటే గొప్పది ఆయన ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు గొప్పదని మీరు అడగొచ్చు. ఆయన మన కొరకు మరణించాడు, మరణమగునంతగా ప్రేమించాడు. నీవెంత ప్రేమించావు వేసా అడిగితే ఎంత ప్రేమించానంటే అంత. ఎలా చూపిస్తే మీకు ఏం కనబడుతుంది? మీకు క్రాస్, క్రూసిఫై, సిలువ వేయబడినంతగా ప్రేమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎవడు ప్రాణము పెట్టే అంత ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఇద్దరు ప్రేమికులు వెళ్తున్నారంట, లవర్స్. చూసారా? మామూలుగా లవర్స్ బైక్ వేరే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ వెనక పైకి లేచి ఉంటుంది. పిల్లరా ఎక్కి కూర్చుని వెళ్తున్నారు, ఏదో కూర్చోడు. ఈలోపు ఆ మైకులో ఉన్నాడేమో, ఆ స్పీడ్ లో వాడు ఏం చేశాడంటే స్పీడ్ బ్యాక్ చూసుకోలేదు, డబ్బులు ఎగిరిపోయాడు. అంతే. ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. అమ్మాయి హనుకుని వెళ్ళిపోతున్నాడు. కాస్త అయిపోయిన తర్వాత ఎక్కడికి చూస్తే అక్కడ లేదు, అక్కడ పడిపోయింది. ఎక్కడ? స్పీడ్ బ్రేకర్ దగ్గర పడిపోయిందట. పడిపోకుండా వెనకదండి ఆయన వచ్చి ఆవిడ మీద వెళ్ళిపోయిందంట, అమ్మాయి మీద. జరిగిన విషయం మీకు చెప్తున్నాను. అక్కడికక్కడే చచ్చింది. ఎవరో అడిగారట, నీ ప్రాణ ప్రియులో అలా చచ్చిపోయింది కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆవిడతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావంటే ఆవిడ చెప్పారా నీకు? అది కాకపోతే ఇంకొకటి అన్నాడు. దాన్ని ఏమంటారండి? ప్రాణం పెట్టినంతగా ప్రేమించడం అంటారా? మన కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు లోకంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రాణం పెట్టినంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. గలతీ పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి. గలతీ పత్రిక 2:20 చూడండి. నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను మీ కొరకు. గలతీ పత్రిక 2:20. చదువునా? చదువునా? ఆ మాట అందరూ బాగా చక్కగా శ్రద్ధగా చూడండి. ఆ మాట, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునే ప్రేమ. హల్లెలూయా. మరణమగునంతగా అది తినుదినముగా నిత్యముగా చచ్చదమన్నాడు. ఆదాము చనిపోయాడు. ఆ ఆదామును మరలా బ్రతికించాలంటే ఆయన చనిపోవలసి వచ్చింది. ప్రేమ చేత ఆయన చనిపోవలసి వచ్చింది. మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎఫెసీ 5:2. ఎఫెసీలో ఈ రిఫరెన్స్ మీరు చక్కగా మరి అండర్లైన్ చేసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. 5వ అధ్యాయం, అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించడం కూడా సంఘాన్ని ప్రేమించి ఆమేన్. అక్కడ శ్లోకం పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తను అప్పగించుకునేను. హల్లెలూయా. మన కొరకు మనమొదనంతగా అప్పగించుకున్నాడు. అది ప్రేమ, ప్రాణము పెట్టిన ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్పదో, ప్రాణం పెట్టిన ప్రేమ. ఎఫెసీ పత్రిక 3:19 చూడండి. ఆయన ప్రేమ లాంటిది. 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు. అలాంటి ప్రేమ, జ్ఞానమునకు మించిన ప్రేమ. నీ జ్ఞానానికి అర్థం కాదు. యూ కెనాట్ అండర్స్టాండ్ అట్లా. జ్ఞానానికి అందదు, అంతు పట్టదు, అంతు చిక్కని ప్రేమ. ఎందుకు ప్రేమించాడు ఆయన మనల్ని అర్థం కాదు. అసలు నేను ఎవరిని ప్రేమించాడు? నేను మంచివాడిని కాదే, నేను శత్రువునే, నేను భక్తులునే. ఎందుకు ప్రేమించాడు? వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ హిస్ లవ్. మన జ్ఞానానికి మించిన ప్రేమ. పిల్లలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి 1 యోహాను 4:8 పరిపూర్ణమైన ప్రేమని చాలా విషయాలు. సరే, అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. అగాపే ప్రేమ ఇది. ఏ ప్రేమ ఇది? ఇప్పుడు యేసయ్య మనల్ని ప్రేమించాడు. తండ్రి ఎంతో మనల్ని ప్రేమించాడు కదా. యేసయ్య మనల్ని అంత. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బ్రదర్? అంతే మనం ప్రేమించాడు కదా, అంత గొప్ప ప్రేమ చూపించాడు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? యేసునామం అడుగుతుంది, ఆమె అడుగుతుంది, ఇంటికి వెళ్ళిపోదామా? మరి ఏం చేద్దాం? వాట్ షుడ్ వి డు? అది మనం కూడా మనం ఆయన ప్రేమించాలి. గట్టిగా హల్లెలూయా. ఇలాగ యేసయ్యని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. వుడ్ యు లైక్ టు లవ్ హిమ్? ఆమేన్. మే ద లార్డ్ అనాయింట్ యు. ఇప్పుడు నువ్వు ఆశపడితే ఆ దేవుని ప్రేమ, దేవుడట యేసు ప్రభు ప్రేమ నీలోనికి, నీ హృదయంలోనికి కృమ్మలిస్తాడంట. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో దేవుని ప్రేమ మనకి కృమ్మరించబడుతూ ఉంది. ఐదవ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ఎంతమంది అయితే నేను యేసయ్యని ప్రేమించాలి, యేసయ్యని ప్రేమిస్తాను, నా ప్రభు కొరకు జీవిస్తాను, ఆయన మాత్రమే ప్రేమిస్తాను మీరు ఎవరో అనుకుంటున్నారో, మీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను ఏం చేస్తున్నాడు? నౌ రిసీవ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రేమను పొందుకోండి. ఆమేన్, ఆమేన్. యు రిసీవ్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. పొందుకున్న తర్వాత మనం ఆయన ప్రేమించడం ప్రారంభించాలి. ఆయన కూడా ప్రేమిద్దామా, ఆయన మాత్రమే చెప్పాలి. వినపడట్లేదు. ఆయన మాత్రమే. పేతురుతో ప్రభు అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను 21 నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ మాట ఇంగ్లీష్ బైబుల్లో ఏమో తెలుసా? పేతురు వీటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. డు యు లవ్ మీ మోర్ దెన్ దీస్ అను. వీటన్నిటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎంత ప్రేమించలేవాడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు కదా, మనం కూడా ఆయన ప్రేమించాలని కోరుకుంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా. ఆయన ప్రేమించమంటే ఏంటి? ఒకసారి పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చి వెనకాతల కాలు పెట్టుకుని ప్రభు కూర్చుంటే వెనకాతలకు వచ్చి ఏం చేసింది? కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఇంకేం చేసింది? తుడిచి ఇంకేం చేసింది?
అత్తలో ముద్దు పెట్టుకుంది, అత్తలు పూసింది, ఏడుస్తూ ఉంది. ఆవిడ ప్రభు ఏమన్నారు తెలుసా? ఒక మాట అన్నారు ప్రభు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ప్రేమించడం, విస్తారంగా ప్రేమించడం అంటే తెలుసా? ఆయన పాదాలని ముద్దు పెట్టుకోవడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన సంతలో గడపటం, కన్నీటితో. నాన్న స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు నాడు పుట్టిన హల్లెలూయా అంటే కాదు ప్రేమించడం, అది కాదు ప్రేమించడం అంటే. ప్రేమించడం అంటే పాటలు పాడి చెప్పటం ఇవన్నీ మంచివే, కానీ ఒంటరిగా నువ్వు ఆయనతో గడపటం. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ప్రియుడు ఉన్నాడు అనుకోండి, ప్రియుల దగ్గరికి ఏం కోరుకుంటున్నాడు? గడపటం, మాట్లాడడం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను నీతో మాట్లాడను అంటే ఎలా ఉంటుంది? నేను ప్రేమిస్తున్నాను కానీ నేను నీతో మాట్లాడను, నేను నీతో గడపను, నీతో మాట్లాడడం, నువ్వు నాతో మాట్లాడుకు, నేను నీతో మాట్లాడను, కానీ నేను ప్రేమిస్తున్నాను. ఏమంటారు దాన్ని? పిచ్చి పరాకాష్ట అంటారు దాన్ని. అంతే. మరి ఇప్పుడు మనం అలాగే చేస్తున్నాం. నిన్నే ప్రేమింతును, ప్రేమించేదాన్ని చట్టబుద్ధం పాటలు పాడారు అధికముగా. ఒక్క నిమిషం గడపడు దేవుడి సన్నిధిలో, ఒక 10 నిమిషాలు దేవుడితో మాట్లాడదా ఎప్పుడు? అందుకే ప్రభు అన్నారు, మార్త నువ్వు అనేకమైన పనుల చేత, విస్తారమైన పనుల చేత ఆయాసపడుతున్నావు, ఆరాట పడుతున్నావు. అవసరమైంది ఒకటే, నాకు ఇష్టమైంది ఒకటే మార్త, అదే తెలుసా? నా పాదల దగ్గరికి వచ్చి నాతో గడపటం. స్పెండ్ సమ్ టైం, ఇంటిమసీ. ఆ యేసయ్యతో నువ్వు కలిగి ఉండబోయే ఆ యొక్క దగ్గరగా ఆయనతో గడిపే ఆ సంబంధ బాంధవ్యం చాలా ప్రాముఖ్యమైంది. మనం ఆయన అలా ప్రేమించాలి. నాకు టైం లేదని అనకూడదు. నువ్వు ప్రేమించట్లేదు అని అర్థం. ఆయన ప్రేమించడం అంటే ఏంటండి? ఆయన ప్రేమించడం అంటే ఏంటండి? కీర్తన 45:7 చూడండి ఒకసారి, ఒక 10 నిమిషాలు. ఆయన ప్రేమించడం అంటే ఏంటో రెండు మూడు మాటలు మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. 45 చూడండి. నువ్వు నీతిని ప్రేమించి, అందరూ చెప్పండి, నువ్వు నీతి ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. ఆయన ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? భక్తిహీనతను ద్వేషించడం అంటాడు. హల్లెలూయా. ఇంకో మాట, కీర్తన గ్రంథం 96వ అధ్యాయం ఒక మాట, 97వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందరూ ఓపెన్ చేయండి ప్లీజ్. యూ కెన్ ఓపెన్, ఎవ్రీబడి ఓపెన్ దట్ అండ్ రీడ్ ఇట్ లౌడ్లీ. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే వారులారా చరిత్రను ఏం చేయాలా? ఇందాక భక్తిహీనతను ఏం చేయాలా? ద్వేషించాలి. హల్లెలూయా. నా వైపు చూడండి, 4 విషయాలు చెప్తాను మీకు. పాపాన్ని ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి, అసహించుకోవాలి, ద్వేషించాలి. దేన్ని? ఈ 4 విషయాలు పాపంతో నువ్వు చేసినప్పుడు, పాపం విషయంలో నువ్వు డీల్ చేసినప్పుడు నువ్వు ఆయన్ని ప్రేమించినట్టు లెక్క. పాపాన్ని ప్రేమిస్తే నువ్వు ఆయన ప్రేమించిన, ఎక్కడో దాచుకుని ఆయన ప్రేమించిన పాపాన్ని. నీ పాపం అంతా కక్కేసాయి, పాపం అంతా ఒప్పేసుకో ప్రభు దగ్గర, విడిచిపెట్టేసాయి ప్రభు దగ్గర. మీకు చాలాసార్లు చెప్పాను కదా, నెహ్రూ గారును పక్కన అసెంట్ కారులో ప్రయాణం. ఎంతవరకు జ్ఞాపకం ఉంది? ఎంతమంది జ్ఞాపకం ఉంది? జ్ఞాపకం లేదా? మర్చిపోయాను. దేవుని స్తోత్రం. నెహ్రూ గారితో ప్రయాణం చేస్తున్నాడంట. నెహ్రూ గారు అంటే ఎవరో చిన్నోడా? ప్రధానమంత్రి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, చాలా డిగ్నిటరీ పర్సన్. కారులో భయంకరమైన, ఎలా చచ్చిపోయి 6 రోజుల ఇంట్లో జరగడం వస్తుంది, అలా అవసరం వస్తుందంటే భయంకరమైన అవసరం. నెహ్రూ గారు చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి కారు సీట్ల కింద అన్ని ఎక్కడ అసలు ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. ఎంత చేసినా వాసన పోట్ల. మేషక్ వింటున్నావా? ఆ వాసన పోట్లేదు ఎంత చేసినా. ఆఖరికి 1-2 గంటలు పోతే అంత కనిపెట్టి ఏంటంటే, ఆ పక్కన తఫేదారు చూసిన అసిస్టెంట్, ఈ బెల్ట్ ఎంత బెల్ట్ వేసుకుని తిరుగుతాడు, టోపేసుకుని అసిస్టెంట్. ఆడట ఒక 2-3 నెలల నుంచి సాక్షులు ఉతకకుండా సాక్షులు వేసుకుని తిరుగుతున్నాడు అంటాడు. ఆ సాక్షులు కంపు కొట్టేస్తుంది. నెహ్రూ గారు చాలా మృదు స్వభావం, చాలా సాఫ్ట్ పర్సన్. అరే బాబు, నేను ఎవరు అనుకుంటున్నావురా,
ఏంటి ఈ పరిస్థితి, దయచేసి తీసేరా బాబు, సార్ 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 సారీ సార్ ఇంకెప్పుడు చేయండి సార్ అని చెప్పి తీసేస్తాను సార్, తీసేస్తాను. మళ్ళా ప్రయాణం మొదలైంది. వాసన ఇంకెక్కువైపోయింది. ఏరా తీసామంటే ఎప్పుడో తీసేది సార్ అన్నాడు. ఏం చేశాను, నీకు జోబు పెట్టుకున్నాను. ఆ సాక్షి ఎక్కడ పారేం కదండి, జోబు పెట్టుకున్నాడంట. మనం చేస్తున్న పని అదే. మేము సినిమా చూడమండి, సీరియల్సే చూస్తామండి. మేము బూత్ మాట్లాడమండి. ఒకడంటాడు నేను అసలు సినిమాలు చూడండి, సినిమా హాల్కి వెళ్ళంటే పాత సినిమాలే చూస్తారంట. ఏ సినిమాలు అంటే ఒక 50 సంవత్సరాల క్రితం పాపం సినిమా, పాత సినిమాలు పిచ్చాడు, క్లాసులు పిచ్చాడు. ఎక్కడ విడిపెట్టావు నీ పాపాన్ని? పాపను ఒప్పుకున్నావా? మా వాక్యం చెప్తుంది సామెత 28:13, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నావా పాపాన్ని? సీక్రెట్ గా పాపాన్ని రహస్యంగా దాచిపెట్టు, సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నావు. ఎవరికి తెలియదు, అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు, భార్యకి తెలియదు, భర్తకి తెలియదు, ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పాపాన్ని మెయింటైన్ చేస్తున్నావు. జాగ్రత్త. ఒకరోజు నీ పాపం నేను పట్టుకుంటుంది, ఒకరోజు నువ్వు చేసింది నెత్తి మీదకి వస్తుంది. ఒకరోజు జాగ్రత్త. ఆ రోజు సిగ్గు, అవమానము, బలహీనత, దిగజారిపోతావు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దాన్ని ఆశ్రయించుకుని ద్వేషించినప్పుడు దేవుని ప్రేమ నీ మీద కృపణించబడతాడు. గట్టిగా హల్లెలూయా. ఆయన ప్రేమించి ఎలా ప్రేమించాలో చాలా ఉన్నాయి. ఈరోజు సాయంకాలం ప్రభువున యేసయ్య ప్రేమ గురించి సందేశం ఎంత సమయం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కూర్చుంటానంటే రాత్రి అంతా వాకింగ్ చేయండి. మీకు హల్లెలూయా చెప్పండి. హృదయం చాలా ఉన్నాయి, ప్రభు చాలా పెట్టాడు. హల్లెలూయా. అలా ఊరుతున్నాయి మెసేజ్లు, ఊరుతా ఉంటాయి. ప్రభు ఇస్తున్నాడు అంతే మెసేజ్లు. దీవెన పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ముగిస్తున్నాను. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమకు మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇచ్చాయని మనం తీర్చుకోగలం. ఈరోజు ఆయన ప్రేమిద్దాం, ఆయన మాత్రమే ప్రేమిద్దాం. వాక్యం ఏమో తెలుసు, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో తను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి ఆయన ప్రేమించే వారి కొరకు ఎన్ని సిద్ధపరిచాడో. ప్రేమించే వారి కొరకు మాత్రం ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తాను ప్రభు, నిన్ను మాత్రమే ప్రేమిస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకున్నా. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమిద్దాం. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ దయచేసి ప్రార్థనలో ఒక్క 5 minutes చేతులు రెండు పైకెత్తుదాం. కూర్చొని ప్రార్థన చేయాలి. పర్వాలేదు, చేయగలంటే చేయండి, లేకపోతే మోకరించవచ్చు, లేకపోతే నిలబడవచ్చు. ఒక్క 5 minutes, ఒక 5 నిమిషాలు. లెట్స్ హంబుల్ అవర్సెల్వ్స్. మనం తగ్గించుకుందాం. చిన్న ప్రార్థన, వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని బట్టి నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నా ఎడల నువ్వు కలిగి ఉన్న ప్రేమ అది ఎంత వింతైన ప్రేమ. స్త్రీలు చూపించు ప్రేమ కన్నా గొప్పది ప్రేమ, గొప్ప ప్రేమ చూపించవే. అగాపే ప్రేమ చూపించాడు. కొర్ర దెబ్బలు కాసింది ప్రేమే. చేతుల్లో మేకలు కొడుతుంటే ఆయన చేతుల్లో నుంచి ప్రవహించింది ప్రేమే. తలకు ముళ్ళ కిరణం పెడుతుంటే నిన్ను ప్రేమించింది, భరించింది ప్రేమే. ఆ సిలువలో నిన్ను చూస్తున్నాడు ఆయన. ఆ సిలువలో నువ్వు కనబడుతున్నావు. ఆయనకి ఆదాముని ఎలాగైనా బ్రతికించాలని, నేను ఎలాగైనా బ్రతికించాలని, నేను ఎలాగైనా పరలోకం తీసుకుని వెళ్ళాలని, నీ పాపాలు క్షమించాలని, ఆ శాపాన్ని కొట్టివేయాలని నేను ఎంతగా ప్రేమించాడో చూడొకసారి. నిన్ను ప్రేమించి తన సేవకులు పంపించాడు నీ దగ్గరికి. ఎంత ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆ ప్రేమ
ప్రేమను బట్టి స్తుతిద్దామా ప్రభుని. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభు అన్నాడంటే అంత తీర్మానం. నా లోకాన్ని ప్రేమించిన, సినిమాలను ప్రేమించిన నాయన, ఒక వ్యక్తి ప్రేమించిన హృదయంలో ఎవరున్నా రాత్రి హృదయంలో మనిషిని తీసిపాలి. ఈ రాత్రి యేసయ్యను మాత్రమే నీ హృదయం, నీ గుండెల నిండా యేసయ్యను మాత్రమే. దిల్ కా ధడ్కన్, నీ హృదయము గుండె చప్పుడు యేసయ్య ఉండే. ఈ రాత్రి నీ హృదయపు గుండె చప్పుడు యేసయ్యగా మారితే ఆయన ప్రేమించే వారి కొరకు ఎన్ని సిద్ధపరిచాడు. ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారు. ఆయన ప్రేమించేవారు వారి కొరకు ఎన్ని కార్యాలు చేశారు. అత్యధికమైన విజయాన్ని పొందుకుంటామని దేవుని వాక్యం కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది. ఆయన ప్రేమ ద్వారా అత్యధికమైన విజయం పొందుకుంటున్నాం. ఇలాంటి తీర్మానం తీసుకుంటామా? టేక్ ఎ డెసిషన్ మై బ్రదర్, మై సిస్టర్. తరములు మారిన, తలరాతలే మారిన, లోకం విడిచిన యేసు ప్రేమ మారు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు. ఆయన ప్రేమను బట్టి ఆయన స్తుతిద్దాం అందరం. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారిన, యుగాలెన్ని గడచిన, జగన మారనిది నా యేసు ప్రేమ, జగన మారనిది నా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! నా కొరకు మరణించిన ప్రేమ. నా కొరకు ఏకైక కుమారుని పంపించావు, నా కొరకు సిలువగా అప్పగించావు. ప్రేమ చేత, నీ ప్రేమ చేత నా కొరకు మరణించావు. నేను నిన్ను ప్రేమిస్తాను బాబు. విస్తారంగా ప్రేమించింది ఆ సహోదరి. చూడొకసారి, మనం ప్రేమిస్తున్నామా యేసయ్యని? లోకాన్ని ప్రేమిస్తున్నావా? శరీరాన్ని ప్రేమిస్తున్నావా? పాపాన్ని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి తీర్మానం తీసుకు. పరలోకమునకు చేర్చుటకు పరమును వీడిన ప్రేమ, పాపుల కొరకై సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ. నిన్ను మాత్రమే ప్రేమిస్తాను ఈ రోజున. నిన్ను మాత్రమే, అందరికంటే ఎక్కువ మెన్నగా నేను ప్రేమిస్తాను. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. అందరూ రెండు చేతుల పైకి కలిసి పాడతారు మీ పాట. ఇంద్రి ప్రేమ 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 పాడదాం. నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు వందని ప్రేమ, వెలకు వందని ప్రేమ నా తండ్రి ప్రేమ. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే, అయ్యా నేను ప్రేమిస్తాను ఆయన, నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా, నేను ప్రేమిస్తానయ్యా అని తీర్మానం తీసుకుని మన ఉదయంలో ప్రార్థన చేసుకున్నాం. శ్యామల ప్రార్థన చేయనన్నా గట్టిగా.